మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, నవమి తిథి, అశ్వని నక్షత్రం, శుక్రవారం. ఈరోజు భరణి నక్షత్రం ప్రవేశిస్తున్నందున మనమంతా ప్రాణాంతక సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఓం మృత్యుంజయాయ నమః అని జపించాలి. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. ప్రతి విషయంలోనూ నిరుత్సాహపరిచే వారికి ఎప్పుడూ దూరంగా ఉండాలి. ఎందుకంటే నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు అని వారు మనల్ని అలా నిరుత్సాహపరుస్తుంటే క్రమంగా ఆ మాటలకు ప్రభావితమై మనం కూడా నిరుత్సాహపడిపోయి ప్రయత్నాలనే మానేసే ప్రమాదం ఉంటుంది. ఉదాహరణకు సీఏ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న వారిలో కొందరు ఎంత కష్టపడినా కొన్ని కారణాల వల్ల సరిగ్గా రాయలేక ఉత్తీర్ణులు అవ్వలేకపోయారనుకుందాం. అదే పరీక్షను ఆ తర్వాత మరికొందరు తేలిగ్గా రాయగలిగి ఉత్తీర్ణులైతే వీరు బాధపడక తప్పదు. చిన్న కథ కార్యక్రమానికి స్వాగతం. పూర్వం ఒక మహారాజు పశుపక్షాదుల పోషణను చక్కగా నిర్వర్తించేవాడు. ఒకరోజు అశ్వశాలకు వెళ్లి చూడగా అక్కడ ఒక గుర్రం పడిపోయి ఉంది. నిజానికి అశ్వాలు నిద్రిస్తున్నా నిలబడే ఉంటాయి. అనారోగ్యం పాలైతేనే భూమి మీద పడిపోతాయి. అందుకే ఈ అశ్వం ఏదో అనారోగ్యానికి గురైనట్టుందని భావించిన మహారాజు వైద్యుడిని పిలిపించాడు. కానీ వైద్యుడికి సైతం అంతుబట్టకపోయేసరికి మహారాజు తన గురువుగారిని ఆహ్వానించాడు. అప్పుడు గురువు తన దివ్య దృష్టితో చూసి, ఈ అశ్వం కొంతకాలం క్రితం తన కాలికి దెబ్బ తగిలినట్టుగా కలగంది మహారాజా, అది నిజమేననే భ్రమలో ఉంది అని సెలవిచ్చాడు. మహారాజుకు ఒక ఆలోచన తట్టి టపాకాయలను తెప్పించి పేల్చమన్నాడు. ఆ శబ్దాలకు భీతిల్లిన అశ్వాలు పరిగెత్తడం మొదలెట్టాయి. తన కల విషయాన్ని మరచిపోయి ఆ అశ్వం కూడా పరిగెత్తడం మొదలెట్టింది. మనం కూడా జీవితంలో ఎప్పుడో జరిగిన వాటిని నెమరేసుకుని అనవసరంగా బాధపడుతుంటాం. వాటిని మరిస్తే ఉత్సాహంగా ముందుకు సాగగలం. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. పుష్యమాసం ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో కొన్ని ప్రత్యేకమైన పూజలను నిర్వహించడంతో పాటు కొన్ని మూలికలను కూడా సేకరిస్తారు. ఈరోజు శుక్రవారం, భరణి నక్షత్రం ఉన్నందున ఉదయాన్నే పూజ గదిలో షట్కోణాన్ని వేసి ప్రతి చివర ఒక పుష్పాన్ని ఉంచి పసుపు, కుంకుమ, అక్షతల్ని వేయాలి. అగరవత్తులతో ధూపం వేయాలి. షట్కోణం మధ్యలో ఒక దీపాన్ని వెలిగించి దాని ముందు కూర్చుని మహాగణపతి రుణ విమోచక స్తోత్రాన్ని పఠించాలి. పూజానంతరం ఒక చెంబులో నీటిని పోసి పూజలో వినియోగించిన పుష్పాల్ని, అక్షతల్ని అందులో వేయాలి. ఆ పూలతో నీటిని ఇల్లంతా సంప్రోక్షణ చేసి మిగతా నీటిని తులసి చెట్టుకు కానీ మరేదైనా చెట్టుకు కానీ పోసేయాలి. ఇలా ఆచరిస్తే ఆర్థిక బాధలు దూరమవుతాయి. వాస్తు పరిహారం కార్యక్రమానికి స్వాగతం. మన హైందవ సంప్రదాయం ప్రకారం ఇంటి పరిసరాల్లో తులసి మొక్క ఉండాలి. కానీ ఇంటిని సింహాయంలో కానీ, కాకాయంలో కానీ, శ్వానాయంలో కానీ నిర్మించి ఉంటే గనక ఏం చేసినా తులసి మొక్క వాడిపోతూ ఉంటుంది. దీనికి కారణం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండడమే. అలాంటప్పుడు ఇంట్లో శ్రీవాస్తు యంత్రాన్ని ఏర్పాటు చేసుకుంటే కనుక తులసి మొక్క సజీవంగా పెరుగుతుంది. ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం. ఊపిరితిత్తుల్లో, గొంతులో ఇన్ఫెక్షన్ చేరి బాధపడుతున్న వారు నాగకేసరి చూర్ణాన్ని గోరువెచ్చని నీటిలో కలిపి కొంచెం తేనె వేసుకుని ప్రతినిత్యం 2 సార్లు సేవిస్తుండాలి. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. జాతకంలోని శుక్రగ్రహ దోషాలు తగ్గేందుకు ఈ రోజు సాయంత్రం లక్ష్మీదేవి ఆలయంలో నెయ్యితో 2 దీపాలను వెలిగించి పూజించాలి. ఆలయానికి వెళ్లే వీలు లేనివారు ఇంట్లోనే అమ్మవారి ముందు నెయ్యితో 2 దీపాలను వెలిగించి తామర పుష్పాన్ని సమర్పించి పూజించాలి. సర్వే జనా సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి.
మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.